హాయ్ అండి, అందరికీ హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అటుకులు లడ్డు అండి. తమిళనాడులో చూసారుగా, మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. దీనికోసం అయితే కొబ్బరి పొడి కావాలండి. కొబ్బరి ముక్కల్ని మిక్సీ పెట్టేసి పొడి చేసేసి డ్రై రోస్ట్ చేశానండి. దీనికి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడవసరం లేదండి. కొబ్బరి వేపడానికి కానీ, అటుకులు వేపడానికి కానీ, పల్లీలు వేపడానికి కానీ ఊరికే వేపడమేనండి. కొబ్బరి పొడి తయారైందండి. ఇది బాగా వేపిన తర్వాత పక్కన పెట్టేశానండి. అటుకులు కప్పుతో తీసుకున్నాను చూసారా. కొబ్బరి పొడి అయితే కొలత అంటూ ఏం లేదండి, కొంచెం వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. అటుకులు వేపాలండి, డ్రై రోస్ట్ చేయాలి. ఇవి హెల్త్కి అండి చాలా మంచిదండి. అటుకులతోటి చేసుకుంటాం కదండి, చాలా మంచిదండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదండి, అందరూ తినొచ్చండి. వెయిట్ లాస్ కోసం డైట్కి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చు. హెల్త్కి చాలా మంచిదండి. అన్నీ తినడం మానేస్తే కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. నీరసం వస్తుంది, లేనిపోని అనారోగ్యాలు వస్తాయండి. మనం తినవచ్చు, పర్వాలేదన్నా తినొచ్చండి. దీనికోసం అయితే పల్లీలు కూడా ఒక కప్పు తీసుకున్నానండి. అటుకులు ఏ కప్పుతో తీసుకున్నానో పల్లీలు కూడా అదే కప్పుతో తీసుకున్నానండి. వీటి దగ్గరుండి వేపాలి. కొంచెం ఎక్కువ ఎగిననుకోండి టేస్ట్ తేడా వచ్చేద్ది, మాడిపోతే. సిమ్లోనే పెట్టి స్లోగా వేపుకొని కదుపుకోవాలండి. తర్వాత బెల్లం అయితే అండి 1½ కప్పు తీసుకున్నానండి. అరకప్పు వాటర్ చాలండి, అరకప్పు వాటర్ అయితే సరిపోద్ది. అంటే అంతకంటే ఎక్కువ వేసాం అనుకోండి మళ్ళీ పాకం బాగా పలసనైపోతే లడ్డు అవడానికి కొంచెం కష్టం అవుతుంది కదండి. అందుకని అదే గ్యాస్ మీద పెట్టండి, సిమ్ కరుగుతూ ఉంటుందని సిమ్లోను. లోపలను ఆయిల్ కదా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి 1 స్పూన్ చాలండి. 1 స్పూన్ నెయ్యి అయితే మొత్తం ఇవన్నీ ఎగిపోతాయండి. డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవి ఉంటాయో వేసుకోవచ్చండి. బాదం ప్లస్ పిస్తా, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మా ఇంట్లోనే అవైలబుల్ ఉన్నాయని వేసానండి. ఇవి కూడా దోరగా వేపుకోవాలి, మరి ఎక్కువ వేపక్కర్లేదండి. దోరగా వేపేసుకుని గ్యాస్ కట్టేయాలండి. కట్టేసి గ్యాస్ మీద ఉంచాలండి. మళ్ళీ లడ్డు చేయాలి కదండి. ఇప్పుడైతే పాకం చూస్తుందండి, బెల్లం పాకం కొంచెం కరిగింది కానీ ఇంకా కరగాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అన్నీ కూడా హెల్తీ రెసిపీసే పెడతానండి. దీంట్లో అయితే ఆయిల్ కానీ నూనె కానీ ఎక్కువ వాడమండి, ఒకే 1 స్పూన్ ఆయిల్ వాడతాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. మనం బయట తెచ్చుకుని తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. అంతా కల్తీ మీకు తెలియదే ఉందండి. అందుకని మీరు ఇంట్లో తయారు చేసుకోండి. సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీలే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఫాలో చేయండి. అటుకులు పౌడర్ చేస్తాండి. తర్వాత పల్లీలు బరగ్గా పౌడర్ చేయాలండి, ఎక్కువ మెత్తగా చేయకూడదు. బరగ్గా చేసి కొబ్బరి పొడి కూడా ఇందులో కలిపేస్తానండి నేను. వీడియో అయితే స్కిప్ అయింది. ఇవి కలుపుకున్న తర్వాత అండి బెల్లం పాకం రెడీ అయిందండి. దాన్ని గ్యాస్ వెలిగించండి. అప్పుడు బాండీలు ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్ అందరూ పోసేసుకోవచ్చండి. పాకాన్ని పోసేసుకుని కలుపుకోవాలి. మనం పొడి రెడీ చేస్తున్నాం కదా, అన్నీ రెడీగా పెట్టుకున్న పొడి ఇందులో పోసేసుకుని కలుపుకోవాలండి. ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి గ్యాస్ మీద. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడితే సరిపోద్దండి, లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోద్ది. దీన్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. చేసుకుని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్న చిన్న ముద్దలో చేసుకోవచ్చండి. ఉండలో లడ్డూలాగా తయారు చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకటి తింటే ఇంకోటి ఇమ్మంటారండి పిల్లలు కూడాను. మన పిల్లలు కూడా అంతంత మాత్రంగా ఉంటున్నారు కదండి, బ్లడ్ లైఫ్ సరిగ్గా ఉండలేదు అంటున్నారు కదా. ఇలాంటివి చేసి పెట్టుకున్నారుకోండి, వాళ్ళకి కూడా హెల్త్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా అవుతుందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.